సత్యం చెప్తున్నాను చూడండి. తర్వాత స్వామి వివేకానందుడు ఏం మాట్లాడుతున్నాడు, రెండవ సాక్ష్యం చూడండి. లోకుల పాపమును యేసు హరిస్తున్నాడని చెప్పాడు. చూడండి, పరిపూర్ణలం అవ్వటానికి మార్గము క్రీస్తు మనకు చూపుతాడన్నాడు. బాబా ఏం స్టేట్మెంట్ చూడండి. నువ్వు సంపూర్ణ దైవత్వాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ రూట్ యేసు మాత్రమే చూపిస్తాడు. ఇక ఏ విధంగా తిప్పలు పడ్డా ఒట్టిదే అంటున్నాడు. ఉంది చూడండి. మూడవ మాట, ఫస్ట్ మాట చెప్పాడు యేసు ద్వారా మాత్రమే మనం సృష్టికర్తను గాంచగలం. రెండోది చెప్పాడు యేసు లోకుల పాపాన్ని హరిస్తున్నాడు. మూడోది చెప్తున్నాడు ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన అన్నిటినీ జయించిన వాడు పరిపూర్ణ పరిశుద్ధుడు అని నజరేయుడగు యేసును గురించి మహానుభావుడు స్వామి వివేకానందుల వారు ఎలుగెత్తిచ్చిన సాక్ష్యం అది. నేనేదో నా నోటి మాటలు చెప్తే తప్పు అవుతుంది. నేను కోరుకుంటున్నది ఏంటంటే, నా సహోదరి సహోదరులు అందరూ హైందవులు మంచోళ్లే, ముస్లింలు మంచోళ్లే. దేవుడు క్రైస్తవులకే స్పెషల్ కాదు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం ఇలాగుంది, చదువు ఒక్కసారి. దేవుడు పక్షపాతి కాడు అని నిజంగా గ్రహించను.